ఒకప్పుడు ఒక ఇంట్లో ప్రతిరోజూ కలహాలు, ఆందోళనలు, అశాంతి ఉండేవి. ఆ ఇంటి పెద్దమ్మ ఒకరోజు ఇంటి ముందు తులసి మొక్కను నాటి, ప్రతిరోజూ భక్తితో దీపం వెలిగించి పూజ చేయడం ప్రారంభించింది. ఆమె కోడలికి ఆశ్చర్యంగా అనిపించి, అమ్మా, తులసి మొక్కను ఎందుకు ఇంత పవిత్రంగా భావిస్తారు అని అడిగింది. పెద్దమ్మ చిరునవ్వుతో చెప్పింది, పురాణ విశ్వాసాల ప్రకారం తులసి లక్ష్మీదేవికి సంబంధించిన పవిత్ర రూపంగా భావిస్తారు. అందుకే శ్రీమహావిష్ణువుకు తులసి ఎంతో ప్రియమైనదని నమ్ముతారు. తులసిని శుభ్రంగా, సూర్యరశ్మి వచ్చే ప్రదేశంలో పెంచుతూ, ప్రతిరోజూ భక్తితో పూజ చేయడం అనేక హిందూ కుటుంబాల్లో సంప్రదాయంగా కొనసాగుతోంది. అంతేకాదు, తులసి ఒక సువాసనగల ఔషధ మొక్క కూడా. సరైన సంరక్షణతో ఇంటి పరిసరాల్లో పచ్చదనం, సహజమైన సువాసనను అందిస్తుంది. అందుకే మన పెద్దలు చెబుతారు, తులసి ఉన్న ఇల్లు పచ్చదనంతోనే కాదు, పవిత్రమైన సంప్రదాయంతో కూడా నిండుతుంది. సందేశం: తులసిని కేవలం ఒక మొక్కగా కాకుండా, ప్రకృతి పట్ల గౌరవానికి మరియు భక్తి సంప్రదాయానికి ప్రతీకగా భావించండి.